హాయ్ వెల్కమ్ టు ఈటీ. ప్రియాంక చోప్రా జోనాస్ పరిచయం అవసరం లేని పేరిది. ఇటీవల దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మహేష్ కాంబినేషన్ సినిమా SSMB 29లో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రియాంక చోప్రా కన్యత్వంపై తప్పుడు కూత కూసింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగిపోతోంది. అసలింతకు ప్రియాంక చోప్రా పేరుతో ముడిపడి ఉన్న ఈ వివాదం పూర్వపరాల్లోకి వెళితే తెలిసిన సంగతులు ఇవి. కన్యను భార్యగా వెతకకండి, మంచి మర్యాద ఉన్న స్త్రీని పొందండి. కన్యత్వం ఒక రాత్రిలో ముగుస్తుంది, కానీ మర్యాదలు శాశ్వతంగా ఉంటాయి అని PC కోట్ చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. ప్రియాంక చోప్రా జోనాస్కు ఆపాదిస్తూ ఈ నకిలీ కోట్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు చోప్రా దీనిని బహిరంగంగా ఖండించింది. ది బ్రీఫ్ ఇండియా అనే సోషల్ మీడియా పేజ్ నుండి ఒక పోస్ట్ స్క్రీన్ షాట్ను షేర్ చేసి ఇది తాను షేర్ చేసిన కోట్ కాదు అని తెలిపింది. సోషల్ మీడియాలో ప్రచురితమయ్యే తప్పుడు సమాచారానికి బలైపోవద్దు అని ప్రజలను కోరింది. ఇది నేను కాదు, నా కోట్ లేదా నా వాయిస్ కాదు. ఆన్లైన్లో ప్రతిదీ నిజం కాదు. నకిలీ కంటెంట్ను సృష్టించడం వైరల్ అవ్వడానికి సులభమైన మార్గమని అన్నారు. నాకు సంబంధించిన ప్రతిదీ మీరు స్పష్టంగా చెక్ చేసుకోండి. నా పేరు ఉపయోగించే తప్పుడు లింకులను క్లిక్ చేయవద్దు, నమ్మొద్దు అని PC కోరింది. ప్రియాంక చోప్రా ఇద్రిస్ ఎల్బా, జాన్ సెనా ప్రధాన తారాగణంగా నటించిన హెడ్స్ ఆఫ్ స్టేట్ విడుదలకు సిద్ధమైంది. ఇటీవల న్యూయార్క్ ప్రీమియర్స్కు PC హాజరయ్యారు. వెండి తళుకుల డిజైనర్ ఫ్రాక్లు నగరవాసులకు మతులు చెడగొట్టింది. హెడ్స్ ఆఫ్ స్టేట్స్ చిత్రం జూలై 2న విడుదల కానుంది.